19 ఏళ్ల వయసులో ఆ నాన్న ప్రచారానికి వచ్చేశారు. ఆనాడు ఎందుకో ఈనాడు మన సీఎం జగన్మోహన్ గారు మన మోహిత్ రెడ్డి గారిని మన గ్రూప్ ఫోటో తీసుకుంటాం. అందరూ పేరు పేరు వచ్చేయండి. వైసీ కుటుంబాలకి ఆహ్వానిస్తున్నాము. జహీర్ ఖాన్, పక్కరా 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 పక్కన నిల్చోనా అక్కడే నిల్చోనా పక్కరా పక్కరా సుభాన్, ఇస్మాయిల్, రషీద్, సాయిబులపల్లి చెందిన వాళ్ళు, నెక్స్ట్ కుమ్మరపల్లి చెందిన వాళ్ళు, హరికృష్ణ,
కొమరపల్లి హరీష్ రే బాబు నాన్న రే పల్లెలూరు పంచాయతీ మనోహర్ నాగరాజ్ వెంకటేష్ కొండకొండపల్లి పంచాయతీ చంద్ర ముత్యాలు రామచంద్ర పంచాయతీ చెందిన ఊటవంక తిరుమలయ్య ఇప్పుడు మన వైసీపీ పార్టీలకి రామచంద్ర ఆచార్యానికి చెందిన వ్యాసనల్ల పీలు సాహిబ్ రమీదాబి తస్లీం ఊటంక కృష్ణయ్య వీరందరూ ఈరోజు గ్రూప్ నిలబెట్టండి వీడియో ఉండే తోసేది ఎందుకు సురేష్ సురేష్ ఫోటో నిలబెట్టు చెప్పి వేసేపా వాళ్ళు వస్తారు సీనియర్ నాయకులందరూ కూడా ఇక్కడ మన మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇక్కడ రావాల్సిన రాజారావు దయచేసి ఇక్కడ మోహన్ ఇంకా అలా ఒక్కసారి ఆనందంగా జై మోహిత్ రెడ్డినా థ్యాంక్ యూ. ఎవరిని అడిగిన ఎవరు మీ ఎమ్మెల్యే అంటే భాస్కర్ గారు. ఒక 4 మాసాల తర్వాత ఇక్కడే వాళ్ళు వచ్చి ఎవరు మీ ఎమ్మెల్యే అంటే మోహిత్ అన్నారు. ఇది జరగబోయే నిజం సత్యం. ఎందుకంటే మంచి ఎక్కడ ఉంటుందో అక్కడికి అంతా వెతుక్కుంటూ వస్తాయి. ఇంతటికి ఎప్పుడైతే నాకు చాలా మంది రాజకీయ నాయకులు చూశాను, యువతను ప్రోత్సహించాలి అనేవేళ కానీ ఇంతకు ముందు ఉండేవాళ్ళు అంతా మళ్ళీ వయసైన వాళ్ళకే టికెట్లు ఇచ్చేవాళ్ళు. ఇది జరుగుతూనే వచ్చింది. వచ్చిన వాళ్ళంతా యువతకి ఇవ్వాలి. యువతకి ఎప్పుడు ఇస్తారా అని అందరూ తెలుసుకుంటుంటే ఎప్పుడైతే మన జగన్ వచ్చాడో యువతకి ఇవ్వాలనుకుని యువతకి కనుక ఇది మనం అంతా మర్చిపోలేని విషయం. మరి మీరు ఈ రోజు యువతకు నేను ఇచ్చాను కదా, మరి మీరు ఏ విధంగా మీ యువత అంతా కలిసి మరి గెలిపించుకోగలుగుతారు అనే ఛాలెంజ్ మీద ఆయన మనకి ఇచ్చున్నారు. కనుక యువత ఈ 3-4 నెలలు నిద్ర మాని ఇంతకు ముందు ఎవరికి రానంత మెజారిటీ మనం తీసుకురావాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన పార్టీలన్నీ పార్టీలో జాయిన్ అయిన పెద్దలకి, ముఖ్యంగా సంతోషానికి, అదేవిధంగా మీరు ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన జగనన్న చేసిన మంచి కార్యక్రమాలు, అదేవిధంగా ఎమ్మెల్యే చోరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నమ్మి ఈ రోజు మీరు పార్టీలోకి రావడం
నిజంగానే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మీ నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగా నేను కూడా ఎప్పుడు మీతో పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఏ సమస్య కూడా నేను కూడా మీరు అన్నదమ్ముల్లో ఉంటానని చెప్పి నేను మళ్ళీ ఇంకొకటి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనం చేసిన అభివృద్ధి గత 30 ఏళ్ళుగా అన్ని పార్టీలు కలిపిన ఎంత అభివృద్ధి చేశారో మనకిచ్చిన 4 సంవత్సరాలు ఇచ్చిన మనకి జనాలు ఇచ్చిన ఒక మ్యాండేట్ మనం సుమారు 900 కోట్లు మన ఒక్క కాన్స్టిట్యున్సీకి మన ముఖ్యమంత్రి గారు సహకారం జరిగింది. ఒక్క జగన్ పంచాయతీకి సుమారు 9 కోట్లు 10 కోట్ల పైన మన అభివృద్ధి కార్యక్రమాలు చూసుకోవడం జరిగింది. ఏ ఊరికి పోయినా కూడా మన వైఎస్ఆర్ రోడ్స్ అని చెప్పి కనబడుతున్నాయి. ఏ ఊరికి పోయినా సరే ఈరోజు బ్రిడ్జ్ కనబడుతున్నాయి, బ్రిడ్జ్లు కనబడుతున్నాయి. అదేవిధంగా సమావేశ మంత్రులు కనబడుతున్నాయి, ధ్యాన మంత్రులు కనబడుతున్నాయి. అదేవిధంగా ఒక్కొక్క ఇంటికి 1 లక్ష నుంచి 3 లక్షల రూపాయలు కనీసం అంటే ఈ రోజు ఏదో ఒక పథకం ద్వారా డైరెక్ట్ గా అమౌంట్ పడుతూ ఉంది. నాకు తెలిసి ఇలాంటి గవర్నమెంట్, ఈ విధంగా ఒక ప్రజల గవర్నమెంట్ ఇంకా మనం ఎప్పుడు కూడా మన జగన్ సాధ్యం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా మన ముఖ్యమంత్రి చెప్తా ఉంటారు 175కి 170 స్థానాలు ఈసారి మనం గెలుస్తున్నామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఎందుకంటే 30 స్థానాలు ఈరోజు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి మన చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాయి కాబట్టి ప్రజలు మమ్మల్ని ఈసారి ఆశీర్వదిస్తారని చెప్పి ఆ ఆశీర్వదించడంలో భాగంగా మొట్టమొదటిగా చంద్రగిరి నియోజకవర్గంతో ఆ విజయం మొదలవుతుందని చెప్పి నేను బలంగా నమ్ముకుంటూ ఈ పార్టీలో జాయిన్ అయిన ప్రజలందరికీ ఇంకొకసారి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ నన్ను నమ్మి మన ఎమ్మెల్యే గారు నమ్మి ముఖ్యమంత్రి గారు నమ్మి ఈ రోజు వచ్చిన ఏ ఒక్కరికి మనం తప్పకుండా మా కుటుంబ సభ్యులుగా భావిస్తామని తెలియజేస్తూ ఇంకొకసారి పేరు పేరున వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.